ఈ యొక్క ఉదయకాల గూగుల్ మీట్ ప్రార్థనా సహవాసానికి కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవదాసులు, పెద్దలు వినితన్న గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. యేసయ్యకి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానిద్దాం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను. దేవునికి సన్నిధిలో కనిపించే ప్రతి గడియ అది మనం ధన్యులం. అది కౌంట్ అవుతుంది. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ధ్యానిద్దాము. మీకు ఒక హిస్టారికల్, మీరు ఎప్పుడు వినని తెలియని విషయాలు, కొన్ని విషయాలు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. సమయానికి తగ్గట్టు ముగిద్దాం. మళ్ళీ అవసరమైతే అది కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రభా, మీ మాటలు వినడానికి వచ్చాం నాయన, మీ పిల్లలుగా వచ్చాం. ఉదయకాలంలో ప్రభా మా జీవితాన్ని కట్టుకోవడానికి మీ పాదాల దగ్గరికి వచ్చాం తండ్రి. నాతో మాతో నా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి అయా, సహాయం చేయండి ప్రభా. వాక్యాన్ని ధారాళంగా వెలువడకుండా అడ్డగిస్తున్న ప్రతి అడ్డంకిని, ప్రతి దురాత్మ శక్తులను, అంధకార అయా శక్తులను లయపరుస్తున్నాను. సహాయం చేసి నాతో మాతో మా అందరితో మాట్లాడి ఈ సమయాన్ని స్థిరపరచండి. ఈ సమయాన్ని మా అందరి కొరకు దీవించండి. మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. రైట్. థ్యాంక్ యూ. ఇశ్రాయేలీల రాజ్యము 12 గోత్రాలు మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీల రాజ్యము 12 గోత్రాలు. ఏంటి 12 గోత్రాలు అంటే, యాకోబు కుమారులు 12 మంది, 12 గోత్రాలుగా ఈ 12 మంది పిల్లలు, ఈ యొక్క 12 గోత్రాలు కలిసి ఇశ్రాయేలీల రాజ్యము, సమిష్టి రాజ్యము. అంటే ఈ 12 గోత్రాలు కలిసి ఒక రాజ్యమైంది. దాన్ని ఏమంటారంటే ఇశ్రాయేలీల రాజ్యము సమిష్టి రాజ్యంగా కొనసాగుతుంది. అయితే ఈ ఇశ్రాయేలీల రాజ్యము, ఈ యొక్క 12 గోత్రాలు 3 రాజుల కాలంలో కలిసింది. ఇశ్రాయేలీల ప్రజలకి మొట్టమొదటి రాజు ఎవరు అంటే మనందరికీ తెలుసు. కీషు కుమారుడైనటువంటి సౌలు మొట్టమొదటి రాజు. ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇశ్రాయేలీల ప్రజల్ని. సౌలు తర్వాత దావీదు రాజ్యంలోకి వచ్చి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాజ్యంలోకి వచ్చి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40, 40, 40 మొత్తము 120 సంవత్సరాలు కలిసే ఉంది. ఏంటి? ఇశ్రాయేలీల రాజ్యం సమిష్టి రాజ్యంగా అన్నదమ్ములు కలిసి ఈ యొక్క 120 సంవత్సరాలు కలిసి ఉంది. చూడండి, ఎందుకు మాట చెబుతున్నానంటే, మనం చేసే పొరపాట్లు మన తరం తర్వాతని, అంటే మనం చేసే పొరపాట్లు మన తరం కాకుండా మన తర్వాత తరం వారిని ప్రభావితం చేస్తాయి. ఈరోజు మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. అలా ఉండకూడదు అని నేను చెప్పట్లేదు, బైబిల్ చెబుతుంది. స్వయాన ఆ వ్యక్తే చెబుతున్నాడు. ఏమనంటే, నాలాగా బ్రతకొద్దు, నాలాగా జీవించొద్దు అని చెప్తున్నాడు. ఆయనే చెప్పాడు. 120 సంవత్సరాలు సమిష్టి రాజ్యం. ఒక్కొక్కరు రాజ్యాన్ని పరిపాలించుకుంటూ వచ్చారు. కానీ సొలొమోను తర్వాత రాజ్యానికి వచ్చాడు సొలొమోను కుమారుడు రెహబాము. ఆయన కాలంలో ఇశ్రాయేలీల 12 గోత్రాలు కాస్త 2 ముక్కలైపోయింది. ఒకటి ఉత్తర రాజ్యం ఒక ముక్క, 10 గోత్రాలు. ఒక ముక్క దక్షిణ రాజ్యము, 2 గోత్రాలు. ఆ 2 ఏంటి అంటే యూదా, బెన్యామీను గోత్రాలు. చూడండి, బైబిల్ ఏం చెప్పద్ది? కలిసి ఉండాలని కదా. 133వ కీర్తనలో ఏమని ఉంటుందంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. చిన్నప్పుడు మనకు ఒక కథ చెప్తా ఉంటారు, మీ అందరికి కూడా తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అన్నదమ్ములు కొట్లాట్లో గొడవలు పడుతూ ఉంటే వాళ్ళ తండ్రి గారు పిల్లల్ని పిలిచి, మీరు వెళ్ళి
కట్టెలు తీసుకురండి అని తెచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టిక్ ఇచ్చి ఇంచమన్నప్పుడు వాళ్ళు తేలిగ్గా ఇచ్చేస్తారు. వాళ్ళందరికి మళ్ళీ కట్టగట్టి ఈ కట్టని ఇంచండి అంటే వాళ్ళు ఇరవలేరు. అప్పుడు వాళ్ళకి తండ్రి చెప్తాడు, కలిసుంటే మిమ్మల్ని ఏమనలేరు. కలిసుంటే మీకు అన్ని విధాలా మీరు సంతోషంగుంటారు అని ఒక నీతి కథని మనం వినే ఉంటాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐక్యత లేకుండా చెదిరిపోయారు. కారణము ఎవరయ్యుంటారు అని ఆలోచన చేస్తే, ఒక కారణం ఉంటుంది. ఏది జరిగినా ఒక కారణం ఉంటుంది. ఒక కాజ్ ఉంటుంది. ఎవరయ్యుంటారు ఇశ్రాయేలు ప్రజలు 2 గోత్రాలుగా విడిపోవడానికి కారణం ఎవరయ్యుంటారని మనం ఆలోచన చేస్తే, ఈ ప్రపంచంలో అంత జ్ఞానవంతుడు ఎవడు లేడు. దేవుడు మెచ్చి ప్రభు చెప్తున్నాడు, సొలొమోన్ భూరాజులందరికన్నా జ్ఞానవంతుడివి. ఘనత నొందావు. ఇదిగో ఇంతకు ముందు, ఇంక ముందు కూడా ఇంకెప్పుడు ఎవరు పుట్టరు. భూమి మీద ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు భూరాజులలో ఇటువంటి జ్ఞానవంతుడు లేడు, ఘనుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అది ప్రభువే సాక్ష్యం ఇస్తూ అన్నాడు. చూడండి, ఈ 12 గోత్రాలు కాస్త విడిపోవడానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే, ఒకసారి ఆ వ్యక్తి జీవితాన్ని మీ ముందు పెడతాను. ఒకసారి మీకు ఆలోచన అర్థమవుతుంది. చూడండి, సొలొమోన్ ఏం చేశాడంటే, అన్నిటి గురించి రాశాడండి. మహాజ్ఞానవంతుడు. ఆయన దేవదారు చెట్టు దగ్గర నుండి, అనగా ఆకాశాన్ని అంటుద్దది. అంత పెద్ద హైట్ చెట్టు నుండి, చిన్న గోడలో మలిసే హిస్సోపు మొక్క వరకు, ఆ చీమలకు ఒక భాష ఉందంట. ఆ భాష సొలొమోనుకి తెలుసంట. అటువంటి జ్ఞానవంతుడు. దేవుడు, సొలొమోన్ నీకు ఏం కావాలో కోరుకో నాయనా అంటే, అప్పుడు సొలొమోన్ కోరుకుందేంటో తెలుసా? అయ్యా! నా తండ్రి రాజ్యాన్ని నాకిచ్చావు. నా తండ్రి సింహాసనాన్ని నాకిచ్చావు. నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావు. ఇదిగో నీ ప్రజలు విస్తరించున్నారు గదా! పరిపాలన చేయడానికి, వారి ముందుకి వచ్చుచు, పోవుచు ఉండడానికి, నీ కార్యాలు సఫలం చేయడానికి నాకు బుద్ధి జాలదే. నాకు జ్ఞానం గావాలని అడిగాడాయన. ఎప్పుడు? చిన్న వయసులో. దేవుడు బహు ఆనందం పొందాడు. ఎందుకో తెలుసా? జ్ఞానం అడిగేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. దేవునికి చాలా ఇష్టం. అబ్బా! సొలొమోన్ ఏం కోరుకున్నావయ్యా? నన్నింతవరకు ఇలా ఎవరు అడగలేదయ్యా. ఐశ్వర్యమైనను, ఘనతనైనను, శత్రువుల ప్రాణమునైనను నువ్వు అడగలేదు. జ్ఞానాన్ని అడిగావు కాబట్టి, జ్ఞానంతో పాటు ఇదిగో ఇవన్నీ నీకిస్తున్నాను తీసేసుకో. అయితే విచిత్రం ఏంటో తెలుసా? ఏ జ్ఞానం అయితే పొందాడో, ఆ జ్ఞానం చొప్పున నడవక, భూమి మీద ఉన్న వారిలో పనికి మాలిన వాడిగా బ్రతికాడు. ఎవరు చెప్పారయ్యా ఈ మాటంటే, ఆయనే చెప్పాడు ఈ మాటలు. చూడండి, సొలొమోను జీవితము ఒక పాఠం. అతను విఫలమవ్వడానికి కారణాలేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకొక మాట తెలియచేయాలనుకుంటున్నాను. చాలా సార్లు మనము కోరుకుంది వచ్చి, అంటే మనం కోరుకున్న కోరుకున్న ఆశీర్వాదాలు మనకు చాలా నష్టాన్ని తీసుకొస్తూ ఉంటాయి. ఏంటి? ఈ మాట జాగ్రత్తగా వినాలి. మనం కోరుకున్న ఆశీర్వాదాలే మనకు నష్టాన్ని తీసుకొస్తూ ఉంటాయి. చూడండి, ఈరోజు మీకు ఏమి కావాలో, ఏమి కోరుకుంటున్నారో, ఏది మీకు కావాలని కలగంటున్నారో, అది మన జీవితంలో ఒక్కొక్కసారి కీడుని గూడా కలుగజేస్తూ ఉంటుంది. ఈరోజు సొలొమోను జీవితం ఒక పాఠము. సొలొమోను జీవితం ఒక మేల్కొలుపు. సొలొమోను జీవితం ఒక హెచ్చరిక. రాజు ఇలా చేశాడా? చేశాడు.
చేశాడా? చేశాడు. చూడండి, అంత పెద్ద జ్ఞానవంతుడు తనేమంటున్నాడో తెలుసా? నేను చచ్చిపోవాలనుకున్నాను. ఎంత మాటలు చూడండి. ఎందుకు నాకు ఈ జీవితం అనుకున్నాడు. చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. నేను మా అమ్మ గర్భంలో పిండంలో పోయుంటే బాగుండు అనుకున్నాడు. ఏం తక్కువైంది? ఎందుకు? ఏం తక్కువైంది ఆయనకి? ఏమైనా తక్కువైందా జీవితంలో? ఏం తక్కువైందో తెలుసా? ఫస్ట్‌లో ప్రార్థన చేశాడు కదా! అయా! నీ కార్యాలు సఫలం చేయడానికి. నీ ప్రజలు విస్తరించి ఉన్నారు. వచ్చి చూడడానికి నాకు జ్ఞానం లేదన్నాడు గదా! అప్పుడు చూడండి, అప్పుడు దేవుడున్నాడు తన హృదయంలో. తర్వాత మిగతావన్నీ వచ్చి చేరిపోయినాయి. దేవుడు మెల్లగా తన జీవితంలో నుంచి వెళ్ళిపోయాడు. మన జీవితంలో జరిగే పొరపాటు కూడా అదే. ప్రారంభం అద్భుతంగా ఉంటుంది. ముగింపు విషాదం. ఇదే సొలొమోను జీవితం. అరే! లెబనానులో పెరుగు దేవదారు చెట్టు అనగా ఆకాశం ఎత్తుగల చెట్టులో అక్కడి నుండి గోడలో పెరుగు ఇస్సోపు మొక్క, ప్రాకు పురుగులు, అంత జ్ఞానవంతుడు. సొలొమోను జ్ఞానవంతుడే గాని భూమి మీద వెర్రివానిగా బతికాడు. చివరి దినాల్లో అజ్ఞానిగా బతికాడు. ఇదే సొలొమోను యొక్క జీవితం. ఈరోజు సొలొమోను జీవితంలో విఫలమవ్వడానికి, అలా పతనమవ్వడానికి, ఎందుకు దారి తప్పిపోయాడనే దానికి ఆయన జీవితం మనం ధ్యానిస్తే మనందరికి ఒక మేలుకొలుపు. అందుకే ప్రారంభం అద్భుతం, విషాదకరమైనటువంటి ముగింపు. జ్ఞానవంతుడే గాని భూమి మీద వెర్రివానిగా బతికాడు. ఎందుకు పతనమయ్యాడు? ఎందుకు అంతలా విఫలమైపోయాడు? ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు? ఇంత జ్ఞానం పొంది దేవుని దగ్గర నుంచి ఇంత సంపాదించుకొని ఏం చేశాడు? ఏం సందేశాన్ని ఇస్తున్నాడు? తర్వాత తరాల వారికి ఏం సందేశం చెప్తున్నాడు? అంటే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నాలాగా బ్రతకొద్దు అంటున్నాడు. ఈరోజు మీ ముందు ఒక 3 ప్రశ్నలు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు వినాలి. ప్రతి ఒక్కరు వింటున్నారని నేను నమ్ముచున్నాను. దేవుడు ఇప్పుడు నీకు ప్రత్యక్షమై, అమ్మా, అయ్యా, నువ్వు ఏం కావాలో కోరుకో అంటే నువ్వు ఏం కోరుకుంటావు? నిజంగా నువ్వు కోరుకున్నది దేవుడు నీకు ఇస్తే దాన్ని ఎలా వినియోగిస్తావు? చివరికి ఎలాంటి వ్యక్తిగా మిగిలిపోతావనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు దేవుడికి మనం చాలా ప్రార్థన చేస్తాం. అయ్యా! నా జ్ఞానం, అయ్యా! డబ్బులు, అయ్యా! అప్పులు, బాధలు, అయ్యా! ఆరోగ్యం, అనారోగ్యంలో ఉన్నాం, ఆరోగ్యం, అయ్యా! పెళ్లి, అయ్యా! ఉద్యోగం, అయ్యా! రకరకాల ప్రార్థనలు చేస్తా ఉంటాం మనం. నిజమే. నువ్వు కోరుకున్నది, నువ్వడిగింది, నువ్విష్టపడింది, నువ్వు కావాలనుకున్నది దేవుడిచ్చాడు. నువ్వు కోరింది లభిస్తే దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు, చివరికి ఎలాంటి వ్యక్తిగా మిగిలిపోతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. పొందుకున్న వాటి ద్వారా ఎలాంటి వాడిగా, ఎలాంటి దానిగా మిగిలిపోతావు? ఈ 3 ప్రశ్నలు మన జీవితానికి అర్థాన్నిస్తాయి. జీవితానికి అర్థాన్ని నేర్పిస్తాయి. ప్రారంభంలో జ్ఞానవంతుడిగా బతికాడు. కానీ ముగింపులో విషాదం. ముగింపులో విషాదం మిగిల్చిన వ్యక్తిగా, జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తిగా, ఒక అజ్ఞానిగా, ఒక వెర్రివాడిగా మిగిలిపోయాడు. నేను చెప్పట్లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది. అసలు ఆయన జీవితంలో తీసుకున్న పొరపాట్లేంటి? అసలు ఎందుకు ఇలా పతనమైపోయాడు? అరే! దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు గదా! భూరాజులలో ఉత్తరం నుండి దక్షిణం వరకు, పడమట నుండి తూర్పు వరకు
నీలాంటి జ్ఞానవంతుడు పుట్టడు, పుట్టబోడు, ఇక ముందు తరాల్లో గూడా ఉండడు. ఎంత గొప్ప సాక్ష్యమో! ఎంత జ్ఞానమో! ఏమైంది ఈయనకి? రండి చూద్దాం. మొదటి రాజులు 11వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఉన్నారా? అలర్ట్‌గున్నారా? మొదటి రాజులు 11వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనుల జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చున్నాడు. చూడండి, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? అయ్యా, మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అన్న ఈ జనులున్నారే, వారితో సహవాసం చేయొద్దు. ఎందుకు తెలుసా? వారితో మీరు సహవాసం చేస్తే మీ హృదయాలను వాళ్ళు తిప్పేస్తారు గనుక వారితో సాంగత్యం చేయొద్దు. వారితో సహవాసం చేయొద్దు. జాగ్రత్తగుండండి. దూరంగా ఉండండి అని దేవుడు చెప్పాడంట. తర్వాత అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు ఎంత భయంకరమైన లాంగ్వేజ్ చూడండి. వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగియుండిరి. ఏంటండి ఇది? 700 మంది ప్లస్ 300 మంది 1000 మంది లైన్‌లో నిలబెడితే నాకు తెలిసి ఒక 2, 3 కిలోమీటర్లొస్తారేమో. లేదంటే 1 కిలోమీటర్ వస్తారేమో. మనము రేషన్ కార్డుకో లేదంటే మన జగనన్న ఇచ్చే పథకాలు, గవర్నమెంట్ ఇచ్చే పథకాలని తీసుకోవాలని లైన్‌లో నిలబడితే లైన్ ఎంత పొడుగుంటదో ఒకసారి ఆలోచించండి. ఏంటంట? ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఏ జనులండి? పైనున్నారు చూడండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు. ఏం చెప్పాడు దేవుడు? వాళ్ళతో సహవాసం చేయొద్దు. చేస్తే ఏమో తెలుసా? నీ హృదయాన్ని తిప్పేస్తారు. మిమ్మల్ని మార్చేస్తారు. మీరు తడబడేలా చేస్తారు. మీరు అన్ని దేవతల వైపు వెళ్ళిపోయేలా చేస్తారు. జాగ్రత్త అని దేవుడు చెప్తే ఈయనంట ఆ జనులలో ఇంకా అనేక మంది స్త్రీలను మోహించి కామాతురత గలవాడై చూడండి, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగిండిరి. ఇక్కడ చూడండి, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏ హృదయం ఇది? దేవుణ్ణి ఆరాధించే హృదయం గదా! దేవుని దగ్గర నుండి జ్ఞానం పొందుకున్న హృదయం గదా! దేవుణ్ణి స్తుతించాల్సిన హృదయం గదా! దేవుడు చేసిన ఆ కార్యాలు తలంచుకొని ఎప్పుడు దేవుని దేవుని గుండెల్లో పెట్టుకోవాల్సిన హృదయం గదా! తన తండ్రి అయిన దావీదు ఎలా నడుచుకున్నాడో అయన్నీ గుర్తు చేసుకొని ఎందుకిచ్చాడు జ్ఞానం? తన ప్రజలను మంచిగా నడిపించాలని గదా! తన రాజ్యాన్ని విస్తరింప చేయాలని గదా! అటువంటి హృదయాన్నంట ఆల్రెడీ దేవుడు హెచ్చరికలు చేసినా వాళ్ళతో సహవాసం చేశాడు. వాళ్ళని చేసుకున్నాడు. పైగా 1000 మందిని వాళ్ళేం చేశారు? హృదయాన్ని తిప్పివేశారు. చూడండి తర్వాత. దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాక పోయెను. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇల్లు కట్టాలనుకున్నాం మనం. భార్యాభర్త ఇద్దరు పిల్లలుంటే ఒక సింగిల్ బెడ్‌రూమ్ సరిపోద్ది. కొంచెం డబ్బులెక్కువుండి కొంచెం మంచిగుండాలంటే ఒక డబుల్ బెడ్‌రూమ్. ఎందుకు? పర్సనల్‌గా ఒక బెడ్‌రూము, ప్రైవేట్‌గా ఒక బెడ్‌రూము ఇట్లాగా. ఇప్పుడు ఈయన ఒక ఇల్లు కట్టాలనుకుంటే మంది భార్యలు గదా! ఎన్ని బెడ్‌రూమ్‌లు కట్టాలి? ఇద్దరిద్దరిని ఒక బెడ్‌రూమ్‌లో ఉంటారా? అసలుంటారా? కొట్టుకు సచ్చిపోతారు. చూడండి తర్వాత.
సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోను అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. అసలు ఏంటండి? సొలొమోను తండ్రి దావీదు భక్తి ఏంటి? దావీదు ఏం కోరుకున్నాడు? దావీదు ఏం ఆశించాడు? ఈయన చిన్నప్పటి నుంచి ఏం భయభక్తులేంటి? ఈయన్నడిగిందేంటి? దేవుడు హెచ్చరించిందేంటి? ఈయన చేస్తుందేంటి? ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి, తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఎలాగ అనుసరిస్తాడు? ఇన్ని పనులు చేస్తూ, ఎంతమందిని చేసుకొని, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఆ కొండలంట, ఈ యొక్క భార్యల కొరకు బలిపీటలు కట్టాడంట. భార్యలను సంతోషపెట్టడానికి ధూపమేస్తున్నాడంట. భార్యలను అన్నిలు వాళ్ళు వారిని సంతోషపెట్టడానికి ఏ పని చేయడానికైనా ఒడిగట్టుకున్నాడు. ఎనకాడట్లేదు. చివరికేమైంది? యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. తరువాత సొలొమోను కెమోషులను ఆహ్, మోయాబీయుల హేయమైన దేవతలకు, మెలకు అను అమ్మోనీయుల హేయమైన దేవతలకు యెరూషలేము ఎదుట ఉన్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగా చేసెను. హ్మ్. భయంకరమైన మాటలు చూడండి. బైబిల్ చెప్తుంది. సొలొమోను ఏం చేశాడో, అతని హృదయము త్రిప్పివేసిరి. ఇప్పుడు మీ అందరికి తెలుసు. నేను జ్ఞానవంతుడిని, నేను రాజుని చెప్పేవిలే. అది నువ్వు బయట. ఇంట్లో నువ్వు మొగుడివి అంటారు. అంతే కదా! లెక్క చేస్తారా ఈళ్ళు చూడండి. భార్యలకి సొలొమోన్ అంటే లెక్కలేదు. రాజైతే నువ్వు బయట, ఇంట్లో కాదుగా. పిచ్చెక్కిపోయి ఏం చేయాలో అర్థం గాక, తన జీవితంలో తీసుకున్న తప్పు నిర్ణయాలలో కొట్టుమిట్టాడుతూ, పిచ్చెక్కిపోయి నాలాగా జీవించొద్దు, నాలాగా బ్రతకొద్దు, ఇదిగో నేను వెర్రివాడిలా ఉన్నాను అని యూత్‌ని అట్రాక్ట్ చేస్తూ ప్రసంగి పుస్తకం రాశాడండి ఈ సొలొమోను. చూడండి, ఏ హృదయంలో అయితే దేవుడుండడో, ఆ హృదయం సరిగా ఉంటుందా? ఏ దేశంలో అయితే దేవుడుండడో, ఏ రాష్ట్రంలో అయితే దేవుడుండడో, ఏ ఇంట్లో అయితే దేవుడుండడో, అది మనం చెప్పేది కాదు. బైబిల్ చెప్తుంది. నేను చెప్పేది కాదు. చూడండి, ఏ హృదయము సొలొమోను హృదయము యథార్థంగా ఉండాలి గదా! దేవుని చిత్తానుసారంగా ఉండాలి గదా! దేవుని సేవించే విషయంలో నిండైన బలం పొందుకొని ఉండాలి గదా! దేవుని సేవించాలి గదా! దేవుని మీద లేదంట. భార్యలో హృదయాన్ని త్రిప్పివేసిరి. అందుకే జ్ఞానవంతుడైన సొలొమోను అజ్ఞానిగా మిగిలిపోయాడు. దినదినానికి జీవితం ఒక గండంలా కూల్చేసుకుంటూ పతనం వైపు నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ తప్పు చేశాను. నాకు ఈ జీవితం వద్దు. యవ్వనస్తులకి అడ్రెస్ చేస్తూ ప్రతి ఒక్క యవ్వన బిడ్డ ప్రసంగి పుస్తకాన్ని చదవాలి. జీవితం అంటే వృద్ధుడైపోయిన తర్వాత, అన్ని జీవితంలో పోగొట్టుకున్న తర్వాత, కళ్ళు కనిపించకపోయిన తర్వాత, శరీరం సరిగ్గా సహకరించకపోయిన తర్వాత చూడండి, నీ బలమంతా బోయి, నీ శక్తంతా బోయి, వృద్ధాప్య లక్షణాలొచ్చేసిన తర్వాత దేవుని దగ్గరకొచ్చి ఏడిస్తే ఏంటండి ప్రయోజనం? ఏమని రాయబడిందో తెలుసా? భూరాజులందరికంటే బలహీనంగా చనిపోయాడు. అసలు దేవుడు ఈయనకిచ్చిందేంటి? ఈయన చేసిందేంటి?
ఇంత గొప్ప వ్యక్తి అయ్యో! ఎందుకంత బలహీనమైపోయాడు? వృద్ధుడై పూర్తిగా భార్యల చేతుల్లోకెళ్ళిపోయాడు. క్రైస్తవ జీవితంలో వృద్ధాప్యం అనేది విషాదం కాకూడదు గుర్తుపెట్టుకోండి. వృద్ధాప్యం అనేది విజయం, విజయంలా ఉండాలి క్రైస్తవుడికి. యవ్వనం అనేది ఒక ఆధిక్యతగా ఉండాలి. నడి వయస్సు దేవుని కొరకు బలం పొందే స్థితి, వృద్ధాప్యం అనేది విజయం వైపుకెళ్తూ ఎప్పటికప్పుడు నూతన బలం పొందుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. చూడండి దావీదుకి 10 మంది కుమారులు. దావీదుకి బత్షెబకి పుట్టిన రెండవ సంతానం. అంతమందిని పక్కన పెట్టి దేవుడు ఈయన్ని ఎన్నుకొని ఈయనకి ఆధిక్యతనిస్తే దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు. "ఏం లేదు దావీదు, నువ్వు చాలా యుద్ధాలు చేశావు. చాలా కష్టపడ్డావు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావు. నీలాగా కష్టపడి యుద్ధాలు చేసిన రాజు ఎవరు లేరు. ఇదిగో నీ కుమారుడు ద్వారా నీకు సమాధానం వస్తుంది. నువ్వు సంతోషంగా ఉండొచ్చని దేవుడు చెప్పాడు. ఇక యుద్ధాల నుండి విశ్రాంతి తీసుకో. నీ కుమారుడు పరిపాలిస్తాడు నీ తర్వాత. నువ్వు హాయిగా ఉండు" అన్నట్టు దేవుడు మాట్లాడితే బత్షెబకి దావీదు సరే ఆ స్టోరీ మనది కాదు. రెండవ సంతానంగా సొలొమోను పుట్టడం. వెమ్మటనే నాతాను ప్రవక్తెళ్ళి సొలొమోన్ అనే పేరు గాక మళ్ళీ యెదీద్యా అని దేవుడు, యెదీద్యా అంటే దేవుని ప్రియుడిగా బ్రతకాలి అన్న ఉద్దేశంతో, సమాధానంతో బ్రతకాలి, సమాధానానికి కారకులవ్వాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఆ పేరు పెట్టి ఇన్ని ఆధిక్యతలిచ్చాడు గదా! ఏమైపోయినాయి? చూడండి, మనం గూడా ఈరోజు దేవుని పిల్లలుగా సమాధానానికి కారకులమవ్వాలి. సమాధానంతో ముందు మనల్ని నింపుకోవాలి. మన కుటుంబాన్ని నింపాలి. అనేక మందికి క్రీస్తుని పరిచయం చేస్తే, మనం అనేక మంది జీవితాల్లో సమాధానం నింపిన వారమవుతాం. ఎందుకు? సమాధానానికి అధిపతి ఆయన. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఆయన సమాధానానికి అధిపతి. దావీదనుకున్నాడు, సొలొమోను పుట్టుక సమాధానం అనుకున్నాడు. ఒకానొక రోజు, ఒకానొక రోజు దావీదు గుడారంలో నుంచి బయటకొచ్చాడు. దావీదు ప్రవక్త అయినటువంటి నాతాన్‌ను పిలిచి తన మనసులో ఉన్న కోరిక చెప్పాడు. ఏంటంటే, "నేను దేవుని ఆలయం కట్టాలనుకుంటున్నాను. నేనైతే గుడారంలో ఉంటున్నాను. ఇదిగో ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు బయటున్నాడు. నేను ఆలయం కట్టాలనుకుంటున్నప్పుడు, అయితే నేను దేవుడిని అడుగుతానని" నాతాను ప్రవక్త దేవుడిని అడిగినప్పుడు, నాతాను ప్రవక్త వచ్చి చెప్తాడు, "దావీదు ఆగు, ఆగు, ఆగు. నీకు గర్భవాసిగా ఒకడు పుడతాడంట. నీ కుమారుల్లో ఒకడు నీ యొక్క 10వ సంతానంగా పుడతాడు. వాడు సింహాసనం మీద కూర్చుంటాడు. వాడు కడతాడు" అని నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత, అప్పుడు దావీదు ఆలయాన్ని కట్టడానికి తన బిడ్డకి సమస్తాన్ని సమకూరుస్తాడండి. బిడ్డ కొరకు తల్లి సిద్ధం చేస్తది గదా! ఆ విధంగా దేవుడు అన్నీ సిద్ధం చేసేసాడు. ఏ యుద్ధం చెయ్యి, ఏ దాంట్లో చూడండి, సొలొమోను జీవితం చూడండి. ఎవ్వరితో యుద్ధం చేయలేదు. ఏ కష్టం లేదు ఆయనకి. అంతులేని జ్ఞానం, మితిలేని జ్ఞానం. సింహాసనం మీద నుండి ప్రార్థన చేశాడు. అసలాయనకి పేదరికం తెలుసా? యుద్ధాలు తెలుసా? కష్టాలు తెలుసా? ఇయన్నీ తన తండ్రి కష్టాలు చేసి, యుద్ధాలు చేసి, ఎంతో దేవుని పాదాలు పట్టుకొని
బైబిల్ గ్రంథంలో రాయబడింది. తన తండ్రి హృదయం లాగా సొలొమోను హృదయం లేదు. బాల్యంలోనే రాజకుమారుడు. వయసులో మిగతా వాళ్ళున్నారు. అబ్షాలోము, అమ్నోను, అదోనియా ఈళ్ళందరూ కత్తులతో చంపుకుంటూ రకరకాలుగా ఉంటే, సొలొమోను దేవుని దగ్గరకొచ్చి చిన్నప్పుడే చక్కటి ప్రార్థన చేయడం. ఆయన ప్రార్థన ఒకసారి చదువుదామా? మొదటి రాజులు సొలొమోను ఏమని ప్రార్థన చేశాడనేది ఒకసారి మొదటి రాజులు 3వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను చూడండి. నీ దాసుడైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్కపెట్టుటయు, వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనులకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయములను అనుగ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటియు రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసేదను అని చెప్పెను. చూసారా ఎంత చక్కటి ప్రార్థన చేశాడు సొలొమోను. చిన్న వయసులో ప్రారంభంలో అద్భుతం. కానీ తన జీవితం చూస్తే విషాదం. అయ్యో! నేను వెర్రివాడిని. నాలాగా మీరు బ్రతకొద్దు. నేను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. నా జీవితం బాలేదు. పిచ్చెక్కిపోయి ఎందుకీ జీవితం? నేనెందుకు బ్రతుకుతున్నాను? ఇదిగో ఒక వ్యక్తి ఏమని చెప్పాలి? దేవుని దగ్గరికొచ్చిన వ్యక్తి నాలా బ్రతకండి. నాలా ప్రభు పాదాలు పట్టుకోండి. నాలాగా విశ్వసించండి. నాలాగా అని చెప్పాలి. కానీ ఈయనంటున్నాడు నాలా బ్రతకొద్దు. నాలా జీవించొద్దు. నేను వెర్రివాడిగా మిగిలిపోయాను. అజ్ఞానిగా, ఏమి చేయలేని వ్యక్తిగా దేవుణ్ణి విసర్జించి ఇదిగో విగ్రహాలకు బలిపీఠాలు కట్టి ధూప నైవేద్యాలేస్తూ ప్రారంభం ఎలా ఉంది? మన జీవితంలో ఒకసారి పరిశీలించుకుందామా? మన ప్రారంభం ఎలా ఉంది? దేవుని దగ్గరకొచ్చిన ఫస్ట్‌లో ఎలా ఉంది? ఒక సంఘానికెళ్ళే ఫస్ట్‌లో మనం ఎలా ఉన్నాం? మన భక్తి ఎలా ఉంది? మన టైమింగ్ ఎలా ఉంది? మనం దేవునికిచ్చే సమయం ఎలా ఉన్నాయి? మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? కానీ ఇప్పుడు అలా ఉన్నాయా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకరోజు ఒక 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 ఒకసారి ఒకానొక సమయంలో మన స్థితి ఏంటి? మన పరిస్థితులేంటి? మన స్థితిగతులేంటి? దేవుని పాదాలు పట్టుకొని, "అయ్యా! ప్రభువా! నాకిదివ్వయ్యా" అని అడిగిన తర్వాత దేవుడు అది నీకు అనుగ్రహిస్తే, అనుగ్రహించిన దానిని బట్టి దేవునికి నీకు సంబంధం ఉందా? లేదా దూరం అయిపోయావా? ఉద్యోగం కావాలని అడిగావు దేవుడిని. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం దేవుని దగ్గరనే చేస్తుందా? నిన్ను దూరం చేస్తుందా? ఆలోచించేయండి ఒకసారి. అయ్యా! అప్పుల్లో ఉన్నాను. అప్పుల్లో కూరుకుపోయాను. ఈ అప్పులు తీర్చు ప్రభు అన్నావు. అంతకుముందయితే ప్రభువా! 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 అన్నం లేదయ్యా! తినడానికి తిండి లేదయ్యా! అయ్యా! అని ఏడ్చావు. దేవుడు ఇచ్చాడు. ఇప్పుడేం చేస్తున్నావు? ఆలోచించేయండి ఒకసారి. అయ్యా! సంఘం లేదయ్యా! సంఘం లేదు ప్రభువా! అయ్యా! సంఘాన్ని ఇచ్చాడు దేవుడు. ఫుల్‌ఫిల్‌గా చేస్తున్నావా? సొలొమోను జీవితం ఒక పాఠం, ఒక మేలుకొలుపు, ఒక హెచ్చరిక. ఆయన జీవితం ప్రారంభం అద్భుతంగుంది. ఆయనన్నాడు, "ప్రభువా!
ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడివి గదా! ఇంత చిన్న దేవాలయంలో ఎలా ఒదిగిపోయావయ్యా? సచ్ ఎ బ్యూటిఫుల్ అసలు. అంత చిన్న వయసులో అంత జ్ఞానము, దేవుని పట్ల అంత భక్తి, దేవుడంటే అంత ఇష్టము, అంతగా హక్కును చేర్చుకొని, అన్ని ఆలోచనలు చేసి ఏమైపోయింది? సరే. సొలొమోన్ అలా అయిపోవడానికి 10 ప్రధానమైన కారణాలు. ఆ కారణాలేంటో తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. థాంక్ యూ అన్న. నాయనా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయనా. ఈ సమయం ముందు నాయనా నీకు అనుసారుడుగా తండ్రి నాయనా, నీకు ఇష్టానుసరుడుగా నాయనా జీవించినప్పటికి తండ్రి నాయనా, మీ మాటలు నాయనా మీరు తండ్రి నాయనా పోవద్దన్న చోటుకి పోయినప్పటికి తండ్రి నాయనా, ఐదుగా నాయనా వాళ్ళు నాయనా నా ప్రభ సమాసం వద్దన్నప్పటికి తండ్రి నాయనా, అయినాను నా ప్రభ నీ మాటలు నాయనా లక్ష్య పెట్టినప్పుడు తండ్రి నాయనా, ఏదైతే సొలొమోను చేసాడో తనదైనా ఈ సమయం ముందు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు నాయనా నా ప్రభ. ఏదైతే మీరు వద్దంటున్నారో తండ్రి అదే నేను మేము కోరుకుంటున్నాం తండ్రి నాయన. అయా మమ్మల్ని మన్నించమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఈ సమయం ముందు నాయన మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా పతనం అయిపోయే జీవితాలకి నాయన నా ప్రభ నీ మాట వినబడినప్పుడు నాయన, వినలేనప్పటికి నాయన ఏం అవుతాదో తండ్రి నాయన నా ప్రభ. ఒక్కసారి నాయన జ్ఞాపకం చేసిన దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నాయన ఎంతో నాయన నా ప్రభ నీ కొరకైతే నాడు దావీదు నాయన నా ప్రభా ఎంతగానో పోరాడాడు తండ్రి నాయన నా ప్రభా. తన కుమారు ద్వారా ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు తండ్రి నాయన. కానీ నా ప్రభా ఆ జీవితాన్ని నిలబెట్టుకోలేని సొలొమోను జ్ఞాపకం చేసిన దేవుడు తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. మా కుటుంబ పరిస్థితులు కానీ మేము కానీ నా ప్రభా అవి నీకు లోబడకుండా నాయన నీకు నాయన విరోధంగా ఏదైనా మేము చేస్తున్నామేమో తండ్రి నాయన. అయ్యా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం తండ్రి నాయన. సరిదిద్దుకొని నాయన అవి తిరిగి నాయన నీ ఎద్దకు వచ్చి నాయన నా ప్రభా మా జీవితం నాయన ప్రారంభంలో ఎలా ఉండిందో ముగింపు కూడా తండ్రి నాయన అలాగే ఉండేలాగా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఐదుగునైనా మా పొరపాట్లు మన్నించి నాయన నా ప్రభా నీకు లోబడి తండ్రి నాయన పూర్తిగా తండ్రి నాయన నా ప్రభా నీ మీద ఆధారపడి నాయన నీ ప్రేమతో నాయన పొందుకునే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. అయా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. చేయవద్దున నాయన కార్యాలు చేసినప్పటికి తండ్రి నాయన ఆ చెడుతనానికి నాయన నా ప్రభల్లో పడిపోయిన సొలొమోను జ్ఞాపకం చేసిన దేవా అయా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అవును నాయన అన్యులు నాయన నా ప్రభ సమాసాలు చేయొద్దు అంటుండారు తండ్రి నాయన. వాళ్ళకు దూరంగా ఉండమంటుండారు తండ్రి నాయన. ఆ జ్ఞానాన్ని మాకు నింపమని అడుగుతున్నాం తండ్రి నాయన. అయ్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు నాయన అయ్యా మంచి జ్ఞానంతో నింపి నాయన మేము దూరంగా ఉండేలాగా జీవించేలాగా సహాయం దయచేయమని అడుగుతున్నావు నాయన. ఐదుగునైనా నా ప్రభ నీలోనైనా ఫలింపు కృపను మాకు దయచేయమని అడుగుతున్నావు నాయన. నీ బిడ్డలు ఎరిగిన వారిని ఒకరికొకరునైనా సహవాసం కలిగినైనా ఎటువంటి సహవాసం అది కూడా నాయన మంచి జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం తండ్రి నాయన. నీ కృపలో ఎల్లవేళల నాయన మేమందరం కలిసి నిన్ను స్తుతించి గణపరిచే ధన్యతను దయచేయమని అడుగుతున్నాం నాయన. ఈ దినాలు ఎంతో భయంకరం దినాలు అయినప్పటికీ నాయన ఎవరు మంచో చెడో తెలుసుకొని నాయన నా ప్రభ ఐదుగా నేను జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నావు నాయన. నీ చిత్తమైతే ఒకరిని మార్చే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మేము వాళ్ళల్లో పడిపోకుండా నాయన అయ్యా నీ కృపలో నాయన నా ప్రభ వాళ్ళని మేము మార్చేలాగా నాయన అటువంటి మనసును మాకు దయచేయమని అడుగుతున్నావు నాయన. మా తప్పులుంటే క్షమించమని అడుగుతున్నావు నాయన. ఎల్లవేళ మేము మా కుటుంబం నాయన ఈ సీటులో చేరిన మేము అందరిని కూడా నాయన నా ప్రభ మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించి గణపరిచే ధన్యత కృపాభాగ్యం మా అందరికి అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.